యూత్ మీద పెళ్ళవుతుందని అంటే ఇల్లు లేకపోతే పెళ్లి చేయడం కూడా కష్టమైన సిచ్యువేషన్కి వచ్చింది. అంత చిన్న వయసులో డైరెక్ట్గా ఇల్లు కొనాలి అని ఒక ప్రెషర్ వాళ్ళ మీద కూడా బిల్డ్ అవుతుంది. ఒకప్పుడు ఇల్లు అని అంటే దాదాపుగా 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఆ వయసులో కట్టేవాళ్ళు, కొనేవాళ్ళు. కానీ 30 సంవత్సరాల కుర్రోడి మీద నీకు ఇల్లు ఉంటేనే పెళ్ళవుద్ది, నువ్వు ఏం చేసినా ఇల్లు కొనాల్సిందే, దాని మీద లోన్ పెట్టైనా అసలు నువ్వు కష్టపడాల్సిందే అని చెప్పి ఒక రకమైన ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అది ఎక్కడికి దారితీసింది అని అంటే వాళ్ళు జాబ్ చేంజ్ అవ్వాలన్నా ఇప్పుడు నేను జాబ్ చేంజ్ అయ్యే గ్యాప్లో నాకు శాలరీ రాకపోతే నేను ఈఎంఐ కూడా కట్టలేనన్న భయంతో అక్కడ సమస్యలు ఉన్న ఇబ్బంది పడుతున్న యువత ఇప్పుడు ఉంది. సో ఇక్కడ చేంజ్ ఎవరిలో రావాలి? మాలో రావాలా లేకపోతే పేరెంట్స్లో రావాలా? అంటే ఇది నీకు కొంచెం ఎర్లీ ఏజ్లో నీకు ఈ క్వశ్చన్ వచ్చిందా ఏంటి? చాలా చాలా ఎఫెక్ట్గా చెప్తున్నావు. అంటే ఇది నువ్వు కూడా ఫేస్ చేసుకుంటావు. డెఫినెట్గా. నైస్, ఇంట్రెస్టింగ్. అంటే ఇది కామన్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ రోజులలో ఉన్నటువంటి అమ్మాయిల తల్లిదండ్రులు ఏం చూస్తున్నారంటే, ఒకప్పుడు ఏంటంటే మనం కంబైన్డ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు అమ్మాయిని అక్కడ ఇస్తాము, అంత బాగానే ఉంది అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే బయటకు వస్తారో వాళ్ళకు ఒక సేఫ్టీ జోన్ అనేది చూసుకుంటాం. కొంచెం మనం క్వశ్చన్ నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే సేఫ్టీ జోన్ అని ఉంటుంది. ఏంటంటే అడికంటే ఒక ఇల్లు అంటూ ఉంటే వాళ్ళు ఎంతో కొంత ఉంటే బతికేస్తారు కదా అని వాళ్ళు అనుకుంటుంటారు. అది తెలుసో తెలియకనో కొన్ని మనం అంటే 10 మందితో మాట్లాడుతూ కొన్ని వాటికి తెలియకుండా కొన్ని స్టిక్ ఆన్ అవుతాం. అట్లా అవుతున్నారు వాళ్ళు. కానీ దీంట్లో 2 పాజిటివ్ ఫ్యాక్టర్స్ పెట్టుకోవచ్చు. మన కెపాసిటీ ఉన్నప్పుడు మనం ఎర్లీగా ఏదో ఒక ఇల్లు కోసం పెట్టుకుంటే ఈఎంఐతో పాటు కొంత యాడ్ చేస్తే దాంట్లో ఉంటుంది కదా అనేది ఒకటి. బట్ నాట్ ఎట్ ఆ ఏజ్లో ఉండేటువంటి ముద్దు ముచ్చట్లు లేదా వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ను వాటిని పొడగొట్టుకుంటూ ఇది చేయమని కూడా కాదు. వాళ్ళకి అది ఆ టైంలో దే షుడ్ సీ ద వరల్డ్, దే షుడ్ స్పెండ్ ఆన్ ఈచ్ అదర్, దే షుడ్ ట్రావెల్, ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో బట్ ఎట్ ద సేమ్ టైం కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు మొత్తానికి పాడు చేయకుండా, అంటే దానికోసం అని చెప్పి వాళ్ళకు వచ్చే డబ్బులన్నీ కూడా మనకు వచ్చిన డబ్బులన్నీ మనం ఎక్కడో తిరిగేసేద్దాం, ఏదో బట్టలు కొనుక్కుందాం, ఏదో అవసరానికంటే మన స్థాయిని మించినటువంటి కార్లు కొనుక్కుందాం అనేది కాకుండా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనేది. బట్ ప్రెషర్ అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటున్నానంటే వాళ్ళకి నేర్పాలి. ఒకవేళ ఇది ఉందనుకో, నీకు ఎంత వస్తుంది, ఒక 60,000 వస్తుందని అంటే ఎగ్జాంపుల్, 60,000 వచ్చినప్పుడు ఇదేదో మీరు కొంచెం చూసుకొని ఇది చేసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి తీసుకురావాలి. కానీ అంటే నాకు ఇల్లు లేకపోతే లేదు, ఇల్లు ఉంటేనే మంచి అమ్మాయి దొరుకుతుంది అని అనుకుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది అది కూడా. సో అది 2 రకాల మార్పులు రావాలి. మన దగ్గర స్కోప్ ఉన్నప్పుడు, ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఆలోచించుకొని ఎర్లీగా మనం స్టార్ట్ చేసుకుంటే మనకు పిల్లలు పుట్టే టైం కల్లా మనకు అప్పుడు ఈ 2 బర్డెన్స్ లేకుండా ఉంటాయి. బికాజ్ పిల్లలు పుట్టగానే ఫస్ట్ 2-3 ఇయర్స్ ఒక రకమైన ఎక్స్పెండిచర్ ఉంటుంది. పాత రోజుల్లా కాదు. ఇవాళ ఎవ్రీథింగ్, డైపర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పర్ మంత్ అంత పాత రోజుల్లాగా ఉండేటువంటి ట్రెడిషనల్ మెథడ్స్ లేవు. కాబట్టి ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ ఒక 15,000-20,000 రూపీస్ పర్ మంత్ ఎక్స్పెండిచర్ వచ్చే రోజులు వచ్చేసినాయి ఈ రోజున. దాంతో పాటుగా వాళ్ళు కొంచెం కాన్వెంట్ ఎడ్యుకేషన్ పోయిందంటే స్థాయిని బట్టి 1,00,000-1,50,000 నుంచి ఒక 7-8 lakhs పర్ యానం వచ్చేటువంటి రోజులు వచ్చినాయి. పాత రోజులలో 4th year 5th yearలో ఎడ్యుకేషన్ మొదలవుతే ఇప్పుడు 2 yearsకే క్రష్లకు పంపడం దగ్గర నుంచి మొదలు పెడితే మీకు ప్రీ స్కూల్ దీంట్లోకి సమ్మర్ క్యాంపులు, ఇది హాబీస్, వీటన్నిటికి ఉంది. అంటే ఇవన్నీ కూడా మనము పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో పిల్లల ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏది ఎక్కడ మొదలవుతున్నప్పుడు ఎక్కడ కొంచెం ఎక్స్ట్రా నాకు బర్డెన్ అవుతుంది, ఆ రోజుకు నాకు వచ్చే శాలరీ ఎంత, నేను వీటిని మేనేజ్ చేసుకోవాలంటే ఎలా ఉంటుంది. సో అక్కడ ఇది చూసేవాడికి 10th ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, పాత రోజుల్లో ఇంటర్మీడియట్ అంటే గవర్నమెంట్లో 5,000-6,000 కడితే అయిపోయేది. ఇవాళ ఎక్కడ పోవాలన్నా కూడా 5 లక్షలు 10 లక్షలకు తక్కువ లేదు. సో ఆ 5-10 లక్షలకు ఉండాలంటే నువ్వు అప్పుడు అది పెడతావా, ప్లస్ వాడికి బైక్ కొనియాలి, ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, ప్లస్ బర్త్డేలకు కంపల్సరీ ప్రతి అబ్బాయి బర్త్డే అంటే 50,000 రూపాయలు అడుగుతున్నాడు ఈ బట్టలకు కానీ, ఇది కానీ, పార్టీలకు కానీ. అంటే కొన్ని చేంజెస్ అయిపోయినాయి. వాళ్ళ మీద కూడా సొసైటీ ఇంపాక్ట్ ఉంది, పిల్లల మీద కూడా. పిల్లలు ఎదిగి వాళ్ళ డిమాండ్స్ని తీర్చుకునే కంటే ముందు కూడా వాళ్ళతోటి నెమరేసుకోవడానికి ఉండేటువంటి ఒక చిన్న ప్లేస్ కూడా ఉంటే వాటితోటి బాగుంటుంది. కాబట్టి వాటిని కొంచెం కొన్ని వాటిని కొంచెం ముందు మొదలు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అది. ఓకే సార్, ఇప్పుడు చాలామంది మధ్యతరగతిగా మిగిలిపోవడానికి కారణం కంపారిజన్ అని చెప్పి నేను చాలా గట్టిగా ఆర్గ్యూ చేస్తాను. ఎదుటివాడు ఇల్లు కొన్నాడంటే నువ్వు ఇల్లు కొనాలి, ఎదుటివాడు కారు కొన్నాడు అంటే నువ్వు కారు కొనాలి, అవతల వాడికి ఐఫోన్ కొన్నాడంటే నువ్వు ఐఫోన్ కొనాలి. ఎవరు అంటే వాళ్ళు అనుకుంటారా, అది పక్కన వాళ్ళు అంటారు అనుకుంటున్నావు? ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో వాళ్ళే ప్రోత్సహిస్తారు.
అవును. ఎస్, ఇంట్లో వాళ్ళు చేశారు కాబట్టి నువ్వు ఎందుకు చేయట్లేదని చెప్పి ప్రోత్సహించి మరి చేసేలాగా చేస్తారు. ప్రోత్సహిస్తారో, రెచ్చగొడతారో, లేకపోతే మనను కొన్నిసార్లు డౌన్‌గ్రేడ్ చేయడమో ఇవన్నీ జరుగుతాయి. ఎస్. ఇక్కడ ఏమంటున్నానంటే, మనకంటూ ఒక యూనిక్‌నెస్‌ను ఫస్ట్ మనం తెచ్చుకోవాలి ఇక్కడ. అది ఫస్ట్. వీడింతే అనేటట్టుగా ఫస్ట్ మనం చెప్పగలగాలి. అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలగాలి. అంటే ఎప్పుడైతే లేదో వాళ్ళు పక్కన వాళ్ళతోటి, అంటే దీంట్లో మళ్ళీ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక ఆస్పెక్ట్‌లో పాజిటివ్ ఆస్పెక్ట్‌లో చూస్తే, అరే వాళ్ళందరూ చేస్తున్నారు కదా అని నువ్వు కూడా ఎందుకు చేసుకోకూడదు అనే ఒక ఆరాటం పేరెంట్స్కు కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, వైఫ్ కానీ ఉండే ఆరాటంతో అదొకటి అడిగేది ఒక యాంగిల్. అది తెలుసో తెలియకనో నీకు అర్థం కావట్లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. దాని నుంచి మనం ఎంతవరకు తీసుకోవాలో మనం అంతవరకు తీసుకోవాలి. పాత జమానా పోయింది. ఇవాళ మనకంటూ ఫిల్టర్స్ ఉన్నాయి. కొన్ని ఏమో దాన్ని తీసుకొని వాళ్ళు అలా అంటున్నారు చూసావా అని బాధపడతాం. కొన్ని వాటి చెప్తుంటే కూడా మనం వినకుండా పక్కన పడేసేటి కూడా కొన్ని ఉంటాయి కదా. అలా దాన్ని మనం ఎలా ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే, సో దాన్ని అంత నాకు లాభం అనుకుంటే నేను తీసుకుంటాను. నేను నా విషయం చెప్తున్నాను. అరే వాళ్ళు అంటున్నారు కదా అది నాకు లాభం లేదనుకో, అదేంటి అని నేను తీసేస్తాను. నాకు అవసరం ఉన్న దగ్గర నేను వాడుకుంటాను. నెంబర్ 2, దాన్ని నెగిటివ్ ఫ్యాక్టర్లో కనుక మనం కొన్నిసార్లు ఆలోచిస్తే, వాళ్ళు ఏమన్నా అనకపోయినా మనకంటూ ఒకటి గ్రోత్ అయితే కావాలి కదా. మనకైతే డెఫినెట్గా వాళ్ళు ఐఫోన్ కొంటాడా, నీకు ఐఫోన్ కంటే బెటర్గా ఏది ఉంటుంది అనేది మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. అంటే మన లైఫ్ని కానీ, మన వే ఆఫ్ థింకింగ్ కానీ, మనకు ఉన్నటువంటి గ్రోత్ను మనం మన లైఫ్ని ఎలా గ్రోత్ ఫ్యాక్టర్లో పెట్టాలనుకుంటున్నామో మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నామేమో మన చుట్టూ ఉన్న వాళ్ళను. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో మనం ఫెయిల్ అయిపోతున్నామేమో. ఓకే, నేను అది కాదుగా నేను ఇది చేస్తున్నాను అనేది ఆ పర్సనాలిటీని, ఆ వ్యక్తిత్వాన్ని స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోతున్నామేమో, అని అనుకునేలాగా మనం చేయలేకపోతున్నామేమో. అది కొంచెం చేయడం వల్ల వాళ్లకు తృప్తిగా ఉంటుంది కదా. సో మిడిల్ క్లాస్గా ఉండిపోవాలన్నది వాళ్ళది ఉద్దేశం కాదు, మనది ఉద్దేశం కాదు. బట్ ఇక్కడ ఇంటర్ప్రిటేషన్స్ కొన్ని తేడాలు ఉంటాయి ఇక్కడ. అంటే మన చుట్టూ ఉన్న మనకు దగ్గరున్న వాళ్ళని మనం కన్విన్స్ అయినప్పుడు ప్రపంచంలో బయటికి వెళ్ళి మనం ఎవరిని ఏం చేయగలుగుతాము? మన ఆఫీస్కి వెళ్ళి మన బాస్ని ఏం చూపించగలుగుతాము? మనకున్నటువంటి పక్కనున్న కొలీగ్ తోటి మనం ఏం హ్యాండిల్ చేయగలుగుతాము? సొసైటీని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాము? సార్, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ సైడ్ నుంచి కూడా కావాలి. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ అనకూడదు. బిజినెస్ ఒకటి సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఒక యూఎస్పీ ఉండాలి. లేకపోతే ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లేదా బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. దెర్ ఇస్ నో చాయిస్, అసలు దెర్ ఇస్ నో ఛాన్స్ అక్కడ. సో మీ యూఎస్పీ ఏంటి? మీరు ఏ విధంగా బిల్డ్ చేసుకున్నారు దాన్ని? ఐల్ టెల్ యూ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను బిజినెస్లోకి రాకంటే ముందు నుంచి కూడా నేను అదే చెప్తాను. నాకు కలిసిన ప్రతి మనిషిని కూడా సరదాగా, ఇప్పుడు నా ముందు ఒక కెమెరా ఉంటే కెమెరామెన్ని కూడా నేను అదే అడుగుతాను. నేను అందరూ అదే పట్టుకుంటాను, నువ్వు కూడా అదే పట్టుకున్నావు కదా, నీ స్పెషాలిటీ ఏంటి చెప్పు, ఒక్క ఫోటోగ్రాఫ్ నువ్వు యూనిక్గా తీసింది ఏదన్నా నాకు చూపించేట్టు ట్రై చేయని అంటాను నేను. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐస్ బ్రేకింగ్ అనేది ప్రతి మనిషి లోపల జరగాలి. నీకంటూ ఓన్ సిగ్నేచర్ అనేది ఎట్లయితే మనం నాదే అని అనుకుంటామో అలాగే నీకంటూ ఒకటి ఉండాలి. అది అంటే అబ్దుల్ కలాం చెప్పినట్టు థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్ అంటాడు. సో యూ నీడ్ టు బి యూనిక్. నువ్వు ఒక ప్రపంచంలో ఒక అపరూపమైన మనిషివి. నువ్వు యు ఆర్ యూనిక్ బై యువర్ సెల్ఫ్. యూ ఫస్ట్ యూ సర్టిఫై దట్ అండ్ నేను యూనిక్ అని సిగ్నేచర్ పెట్టుకో. కింద రాయి, ఫస్ట్ సిగ్నేచర్ పెట్టేసేయండి. ఐఎమ్ యూనిక్ అని సిగ్నేచర్ పెట్టుకోండి ఫస్ట్. పైన ఒక పారాగ్రాఫ్ తర్వాత పురుసత్గా రాసుకోండి ఏంటో. అప్పుడు పెట్టినప్పుడు ఆ సిగ్నేచర్కి వాల్యూ ఉండేలాగా రాయండి. అంటే నేను చెప్పినంత ఈజీ కాదు, కానీ ప్రతి దాంట్లో స్కోప్ ఉంది. అంటే ఆ పాత రోజులు వేరు, ఎప్పటికప్పుడు పాత రోజులే, రేపటికి మళ్ళీ ఇవాళ పాత రోజే, ఎప్పటికీ స్కోప్ ఉంది. నువ్వు ఏ దేంట్లో ఉన్నావో, బిజినెస్లో ఉన్నావో, 1కి 2కు ఇవాళ మనకు అదృష్టవశాత్తు మనకు అద్భుతమైనటువంటి గూగుల్ మాత ఉంది, బోల్డ్ అంతా ఇస్తుంది. దానికంటే ఇంకా అద్భుతమైనది చాట్ జీపీటీ ఉంది. దానికి పోయి మనం అడిగితే బోల్డ్ అన్ని మాటలు మనతో మాట్లాడుతుంది. నువ్వు దాంతో మాట్లాడి నీ లోపల నీ చాట్ జీపీటీ నీలాగానే యాక్ట్ చేయడం కూడా మొదలు పెడుతుంది. హౌ యూ గివ్ ప్రాంప్ట్స్ అంటే నీలాగానే ఆలోచిస్తుంది అది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్కేల్ను బార్ చేయాలి. అంటే స్టాండర్డ్ టెంప్లెట్ పెట్టుకొని నాకు ఇలాగే ఉండాలా, లేకుంటే ఎవరిదో చరిత్ర మాట్లాడుకొని వాడు అలా గొప్పోడైనాడు, వీడు ఇలా గొప్పోడైనాడు, మాట్లాడొచ్చులే, ఆ స్థాయికి పోతే ఎవడైనా మాట్లాడేస్తాడు, ఇవన్నీ వద్దు. అవన్నీ ఏం వద్దండి. మన పక్కన దగ్గరలో ఉన్న వాళ్ళని కొన్ని తీసుకుందాం. నీకున్నటువంటి
నీకున్నటువంటి మేనరిజమ్స్, నీకున్న స్ట్రెంగ్స్, నీకున్న వీక్నెసెస్, నీకున్నటువంటి స్కిల్ సెట్, నీకున్నటువంటి కొంచెం కొద్దిగా వైల్డ్గా ఉన్నటువంటి అంబిషన్స్, అది అనుకుంటాం కానీ ఇప్పుడు వద్దు సార్, అది అన్నీ బైక్ నుంచి తీసేద్దాం అనుకున్నా కానీ అదే నడిచిపోతుంది కదా, మళ్ళీ రిస్క్ ఎందుకు, మళ్ళీ తీసేస్తే మళ్ళీ ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను, ఇవన్నీ అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తట్టుకుంటావు, నువ్వు తట్టుకోకపోయినా నీకు అంతే, యు ఆర్ నాట్ గోయింగ్ టు డై, యు ఆర్ నాట్ గోయింగ్, నీ మెదడేం కరిగిపోదు, నీ ఊడిపోదు, నీ 24 గంటలు 30 గంటలు కాదు, 18 గంటలు కాదు. అరే దాన్ని యూ స్టార్ట్ లవింగ్ ఇట్. నువ్వు పడిపోతే పక్కన నవ్వుతాడు, నవ్వుతే నవ్వని వాడికో మెంటల్ నవ్వుతాడు, నీకు పోయింది నష్టం ఏముంది నీకు, వాడిని చూసి నువ్వు నవ్వు. ఎవడికి ఉంది నీ మీద నవ్వేంత ఓపిక ఎవడికి ఉంది? 1-2 సార్లు నవ్వుకుంటాడు వాడు, తర్వాత వాడి జీవితంలో 2 దెబ్బలు తగిలిన తర్వాత వాడి మీద వాడే నవ్వుకుంటాడు వాడు. సో బీ యునిక్. సో యూ నీడ్ టు బీ యునిక్ అండ్ యూ నీడ్ టు క్రియేట్. నాకంటూ 10 మంది నాకు పరిచయం లేని వాడు మనుషుల్లో నా గురించి మాట్లాడుకోవాలి. పరిచయం లేని మనుషుల్లో కనీసం 4 మాట్లాడుకోవాలి, 10 మంది కూడా కాదు, 4 మాట్లాడుకోవాలి అని అనుకునే దాంట్లోకి రావాలి. ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నువ్వు ఫ్లాగ్షిప్ అనేది 20% సరదాలన్నీ పక్కన పెట్టండి, హాబీస్ అని పక్కన పెట్టేసి నీది ఏంటి మెయిన్. సో అది దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని దాంట్లో రకరకాల పోస్ట్ మార్టం చేయాలి, రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఒక కుక్, ఒక షెఫ్ తన సిగ్నేచర్ డిష్ అని అదే పన్నీర్ని తీసుకొచ్చేసి, అదే టమాటాలు తీసుకొచ్చేసి కొత్తగా ఏదో చేయడానికి ట్రై చేసి దానికి ఒక కొత్త పేరు ఎట్లా పెడతాడో, మీరు కూడా మీరు చేసే పనికి ఒక కొత్త పేరు పెట్టుకొని దానికి మొత్తం మొదలు పెట్టాలి. అది రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, రిసార్ట్స్ అయి ఉండొచ్చు, కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, లేకుంటే ఒక ఫోటోగ్రఫీ అయి ఉండొచ్చు, ఒక మ్యూజిక్ అయి ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాన్ని అన్నీ రాసుకొని మీరు ఎంత దాన్ని తెలుసుకోవాలనుకుంటారో రాత్రులు అందరూ పడుకున్నాక మీరు మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టండి. చక్కగా మీకు నాకు అలవాటు ఉన్నట్టుగా డ్రైవ్ పోతూ ఆలోచించండి, అందరి గురించి ఆలోచించండి. వాడు ఏంటి ఇలా చేశాడు, ఇతను ఏంటి ఇలా చేశాడు, అప్పుడెవరో చలం ఆ రోజులలో అది రాశాడు సాహిత్యం, నవీన్ ఇలా రాశాడు, లేదా ఈ ఫోటోగ్రఫీలో ఇతను ఇలాంటి ఫోటోగ్రఫీ ఇతను తీసుకొని వచ్చాడు. వాటికి ఉన్న యూనిక్నెస్ ఏంటి, కొత్తగా నేను ఏదన్నా తీస్తే దాంట్లో ఏదైనా చేయొచ్చా, ఏం లేదు. ఒక ఎలుక పరిగెడుతుంటే ఒక ఫోటో తీసేసి దానికి ఒక చిన్న క్యాప్షన్ పెడితే కూడా నీకు పాపులర్ అవుతావు. ఇలాంటి వాటికి మీకు కూడా ఏదైనా ఐడియాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. యూ నీడ్ టు బి యూనిక్, యూ నీడ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఇంట్రావర్ట్స్కు ప్రపంచం లేదు. యూ నీడ్ టు బి అన్ ఎక్స్ట్రావర్ట్. ఎక్స్ట్రా స్మార్ట్ అనేసి అనుకో, లేకుంటే పక్కన వాడు నిన్ను ఏమనుకుంటున్నాడు అనేది వద్దు. అమెరికన్ స్టైల్, బ్రిటిష్ స్టైల్ అనేది 2 ఉంటాయి, చాలాసార్లు చెప్తాను నేను. ఆ స్టైల్లో నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకోకపోతే ఎవడు నేను పట్టించుకోడు. నిన్ను ఎవడో వచ్చి పొగడాలనుకుంటే అది ఎవడు పొగిడితే నీకు వాడికి ఎందుకు, నీ గురించి ఏం తెలిసి పొగుడుతాడు? వాడికి అవసరం ఉంటే పొగుడుతాడు, వాడికి అదే పనిగా పొగుడుతున్నాడంటే అదేదో ఉంది అక్కడ. అయినా వాడు ఎందుకు పొగడాలి? నిన్ను నువ్వు పొగడేలాగా చేసుకో, నీ గురించి నువ్వు ఆవిష్కరించుకో. ఓకే సార్, కంక్లూజన్. సక్సెస్ గురించి అందరూ అడుగుతారు, ఫెయిల్యూర్ గురించి మీ స్టేట్మెంట్ ఏంటో చెప్పి కంక్లూడ్ చేయండి. ఫెయిల్యూర్ ఈజ్ ఎ లెర్నింగ్. ఫెయిల్యూర్ అనేది అసలు డిక్షనరీలో తీసిపడాల్సిన పదం. డిక్షనరీలో అసహ్యకమైన పదం, బూతు ఏదైనా ఉందంటే ఫెయిల్యూర్. ఎట్ ద సేమ్ టైం సక్సెస్. ఫెయిల్యూర్ అనేది ఏమి ఉండదు లైఫ్లో. ఫెయిల్యూర్ ఈజ్ డెత్. ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ డెత్, దెన్ యు యాక్సెప్ట్ ఫెయిల్యూర్. వాట్ ఈజ్ సక్సెస్? తర్వాత సక్సెస్ అయినా there is no definition. That's what I'm telling you. It is a process. Failures and successes are your journeys and it's your milestones. Yes. ఒక దగ్గర ఆగుతావు, ఒక దగ్గర పరిగెట్టినప్పుడు ఏమి ఉండదు, ఆగినప్పుడు ఏముండదు. పడుకోవడము నడవడం లాంటిది. పడుకోకపోతే నడవచ్చా? పడుకోకపోతే లేవగలుగుతామా? లేస్తే పడుకోవడం ఉండదా? రెండు ఉండాలి. నిద్రపోవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఫెయిల్యూర్ అంత ఇంపార్టెంట్. లేచి నీ పనులు నువ్వు చేసుకుంటూ దానికి ప్రొడక్టివిటీ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో అది సక్సెస్కు ఇంపార్టెంట్. అది ఓకే. నేను చెప్పింది నీకు అర్థమైందో లేదో పూర్తిగా చెప్పండి సార్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ అనేది అయితే అనుకుంటామో, ఇట్ ఈస్ ఓన్లీ ఎ హాల్ట్. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ రిజనరేటింగ్. బాడీ డిటాక్సికేషన్ జరుగుతుంది పడుకున్నప్పుడు. ఎస్. నీ లివరు, లంగ్స్. అందుకని కొంచెం ఎర్లీగా రాత్రి 3 దాకా తిని రాత్రి తెల్లారిన దాకా కాదు. బికాజ్ ద లైఫ్ సైకిల్ ఒకటి అలవాటు అయింది కాబట్టి 8-9 లోపల తినమంటారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది, మైండ్ సిగ్నల్ పంపిస్తుంది, అది పడుకుంటూ రిలాక్స్ అవుతూ కళ్ళకు పడుకోమని చెప్పి కిందికి పంపించినప్పుడు ఒక్కొక్క ఆర్గాన్ అది అప్పుడు మొదలు పెడతాయి అవన్నీ కూడా. ఓకే. నీ లివర్ ఫంక్షన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, లంగ్స్ అప్పుడే అవుతాయి, అన్నిట్లలో ఉన్నటువంటి ఆ డస్ట్ ఇది అంతా దాన్ని అన్నీ తీసేయడం మొదలవుతాయి.
నువ్వు రాత్రి 1 గంట 2 గంటలకు తీసుకున్న వాళ్ళ లివర్ చూడు పనిచేయదు అది. అవును. అంటే నీకు ఆ 6 అవర్స్ 8 అవర్స్లోనే ఏం చేస్తుంది అదంతా అన్నిటిని ఎలిమినేట్ చేసేసి బయటికి వస్తుంది. కళ్ళల్లో ఉన్న బూసుల్లాగా ముక్కులో ఉన్నది, నోట్లో ఉన్నది, అన్నిట్లలోకి అవన్నీ వస్తున్నాయి. బికాజ్ ఇట్స్ గెట్టింగ్ ఎ ఒరైలింగ్ టైం, అది సర్వీసింగ్ టైం. అది ఎస్ ట్రూ. ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో ఏ సర్వీసింగ్ టైం ఫర్ ద సక్సెస్. ఓకే. దెన్ నెక్స్ట్ డే మళ్ళీ నువ్వు రీఛార్జ్ చేస్తున్నావు. ఎస్ యువర్ బ్రెయిన్ ఈజ్ చార్జ్డ్, ఎస్ అని అంటుంది మళ్ళీ. ఎస్ ఫెయిల్యూర్స్ ఇట్స్ అ ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటుంది. ఎస్ ఫెయిల్యూర్స్ అంటే డెత్తే. కుంగిపోతాడు అని అంటే ఇట్స్ అది పక్కనున్న మనుషులు నీకు నువ్వు చేసుకోవడం. అందుకే ఇంట్రావర్ట్ అనేది నేను అనేది ఏంటంటే ఇంట్రావర్ట్స్కి వచ్చే ఆలోచనలు ఇవన్నీ. ఓకే. నేను చేయలేను, కాదు, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, యాడ్ అవుతుంది నా వల్ల, వాటితో నేను మాట్లాడను, నేను అడిగితే వాడు కాదంటాడు, ఇవన్నీ ఇంట్రావర్ట్స్. ఓకే. అరే ఏంది భయ్ అడిగితే నేను లోపల అరకిలో మాంసం తీసుకుంటాడా, బ్లడ్ తీసుకుంటాడా, అమ్మ పోయేదేంది. ఆడు మన కమ్యూనిస్టులు చెప్తారు చూడు, పోరాడితే పోయేదే ఉంది తుండుగుడ్డ అంటారు కదా, పోతుంది అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా విషయాలు చెప్పారు. ఐ థింక్ నేను ఇంకా చాలా విషయాలు అడగాల్సినవి ఉన్నాయి. ఈసారి మరింత రీసెర్చ్ చేయాల్సింది ఉంది. మీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను సబ్జెక్ట్ ఓరియంటెడ్గా క్యారీ ఫార్వర్డ్ చేశాను. నెక్స్ట్ టైం కొంచెం పర్సనల్ లైఫ్, అంటే మీ పర్సనల్ లైఫ్ అని కదా, ఒక పర్సనల్ లైఫ్లో హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ పాడ్కాస్ట్ కోసం డెఫినెట్గా మీరు కూడా కొంచెం టైం కేటాయిస్తారని అనుకుంటూ నెక్స్ట్ పాడ్కాస్ట్ కోసం వాళ్ళని కూడా రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్ సార్.